ఓం నమ శివాయ. శ్రావణ మాసం సందర్భంగా మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని కొన్ని పద్యాలని మననం చేసుకుందాం. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్ కలశబ్దధ్వనులు అంచితాంబరమలంకారంబు దీప్తుల్ మెరుంగులు నైవేద్యము మాధురీ మహిమగాగుల్తున్నినున్ భక్తి రంజిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా. ఆహా! తన సాహిత్యాన్నే పూజా ద్రవ్యాలుగా పరమశివుణ్ణి అర్చించిన మహాభక్తుడు ధూర్జటి. తన సాహిత్యంలోని రసాలని అభిషేక జలంగా చేశాడు. జలకంబులు రసములు ప్రసూనములు వాచాబంధములు, తన వాగ్బంధాలే పూజా పుష్పాలుగా చేశాడు. కల శబ్దధ్వనులు, ఆ శబ్దధ్వనులే ఆయనకు వాద్యాలు. అలంకారంబు అంచితాంబరం, నీకు సముచితమైనటువంటి వస్త్రం నా కావ్యంలో ఉన్నటువంటి అలంకారాలే. అట్లాగే దీప్తుల్ మెరుగులు, నేను చేసుకున్నటువంటి ఈ కావ్యంలో సాహిత్యంలో ఉన్నటువంటి మెరుగులు ఏవైతే ఉన్నాయో అవే నీ దగ్గర జ్యోతులు. మరి నైవేద్యం, ఇందులో ఉండే మాధుర్యమే నీకు నైవేద్యం అంటూ పరమశివుణ్ణి అర్చించాడు మహానుభావుడు ధూర్జటి కవికి. ఆ ధూర్జటి నామస్వరూపుడైన పరమశివునికి నమస్కారం. ఓం నమ శివాయ.